హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్. హీరో శ్రీకాంత్ కెరీర్ తొలినాళ్లలో విభిన్న పాత్రలు పోషించి స్టార్గా ఎదిగారు. హీరోయిన్ ఊహతో ఆయన ప్రేమ వివాహం అందరికీ తెలిసిందే. అయితే ఊహకు ముందు శ్రీకాంత్కు ఓ కాలేజీ లవ్ స్టోరీ ఉంది. స్నేహితుడి కోసం ఆయన చేసిన త్యాగం ఆసక్తికరమైన మలుపు. హీరో శ్రీకాంత్ కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్స్, విలన్ పాత్రలు చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత ఫ్యామిలీ చిత్రాలతో ఇంటిల్లిపాదిని అలరించారు. స్టార్ హీరోగా ఎదిగారు. మధ్య మధ్యలో ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, మహాత్మ వంటి యాక్షన్ చిత్రాలు చేసి మెప్పించారు. మల్టీస్టారర్స్ కూడా చేశారు. చిరంజీవితో శంకర్ దాదా చిత్రాల్లో నటించిన విషయానికి తెలిసిందే. ఇలా విలక్షణ నటుడిగా మెప్పిస్తూ వచ్చారు శ్రీకాంత్. ఇప్పుడు కెరీర్ పరంగా టర్న్ తీసుకున్నారు. నెగటివ్ రోల్స్, బలమైన క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. ఫుల్ బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు. ఇదిలా ఉంటే హీరో శ్రీకాంత్ హీరోయిన్ ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె సినిమాతో ఇద్దరి మధ్య పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. ఈ లవ్ స్టోరీ కంటే ముందే శ్రీకాంత్కి మరో లవ్ స్టోరీ ఉంది. ఆయన కాలేజీలోనే ఓ లవ్ స్టోరీ నడిపించారు. అయితే అప్పట్లో ఎక్కువగా వన్ సైడ్ లవ్లే ఉండేవి. ప్రేమించిన అమ్మాయికి ప్రేమని వ్యక్తం చేయడం పెద్ద సవాల్గా ఉండేది. చెప్పే ధైర్యం లేక మనసులోనే సమాధి అయ్యేది. శ్రీకాంత్ విషయంలోనూ అదే జరిగింది. శ్రీకాంత్ హీరో అవుతానని ఇంటర్లోనే ఇంటినుంచి పారిపోయారు. మద్రాస్ వెళ్లి ఏవిఎం స్టూడియోకి వెళితే కనీసం గేట్ వద్దకు కూడా రానివ్వలేదు. దీంతో ఏం చేయాలో తోచక తనకు జరిగిన అవమానంతో ఆ రోజు రాత్రంతా ఏడ్చాడు. ఆ మరుసటి రోజు ఇంటికి ఫోన్ చేయగా పేరెంట్స్ ఏడుస్తున్నారని అక్క చెప్పింది. దీంతో మళ్లీ ఊరెళ్లిపోయారు. పేరెంట్స్ డిగ్రీ పూర్తి చేశాక సినిమాల్లోకి పంపిస్తామని చెప్పడంతో వారి కోరిక మేరకు డిగ్రీ చేశారు శ్రీకాంత్. ఆ డిగ్రీ సమయంలోనే ఓ అమ్మాయి ఆయనకు బాగా నచ్చింది. చాలా రోజులు ఆమెని చూస్తూ ఉన్నాడట. చెప్పే ధైర్యం లేక అలానే ఆరాధించారట. ఆమె ఓకే చెబితే పెళ్లి చేసుకోవాలనుకున్నారట. శ్రీకాంత్ అన్నీ మనసులోనే అనుకున్నాడు. చెప్పాలి అనుకునేలోపు మరో క్లాస్ మేట్ వచ్చాడట. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఎలాగైనా మీరు హెల్ప్ చేయాలని శ్రీకాంత్నే అడిగాడట. తన ప్రేమ విషయాన్ని చెప్పకుండా సరేరా హెల్ప్ చేద్దామని చెప్పారట. తన ప్రేమని త్యాగం చేయాలనుకున్నాడు శ్రీకాంత్. కొన్ని రోజుల తర్వాత ఆ ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా ప్రేమిస్తున్నాడు అని ఆ అమ్మాయికి చెప్పగా సారీ అని చెప్పిందట. దీంతో శ్రీకాంత్ ఆనందానికి అవధుల్లేవ్. తనకు లైన్ క్లియర్ కావడంతో లోలోపల ఎగిరి గంతేశాడట. అయితే ఆ అమ్మాయి ఎస్ చెప్పినా, నో చెప్పినా ఫ్రెండ్ పార్టీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. నో చెప్పడంతో మంచి పార్టీ ఇచ్చారట. శ్రీకాంత్ ఆనందంలో ఆ పార్టీని బాగా ఎంజాయ్ చేశాడట. కానీ ఆమెకి తన ప్రేమని వ్యక్తం చేయలేదని, చెప్పాలనుకునేలోపు డిగ్రీ అయిపోయిందని వెల్లడించారు శ్రీకాంత్. ఆ ప్రేమ మనసులోనే సమాధి అయిపోయిందన్నారు. యాంకర్ ప్రదీప్ నిర్వహించిన కొంచెం టచ్లో ఉంటే చెబుతా టాక్ షోలో శ్రీకాంత్ ఈ విషయాన్ని పంచుకున్నారు. హీరో శ్రీకాంత్ డిగ్రీ తర్వాత హైదరాబాద్లో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. అనంతరం 1991లో పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రంతో నటుడిగా మారారు. ఇందులో నక్సలైట్గా నటించారు. ప్రారంభంలో అనేక డిఫరెంట్ రోల్స్ చేశారు. సెకండ్ లీడ్, విలన్, కొన్ని సినిమాల్లో హీరోగా చేసుకుంటూ వచ్చారు. 20 సినిమాల తర్వాత బ్రేక్ వచ్చింది. ఆమెతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోయారు. ఆమె చిత్రంతోనే హీరోయిన్ ఊహతో ప్రేమలో పడి ఆమెని పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు. వీరిలో 2 కుమారులు రోషన్, రోహన్, కూతురు మేధా ఉన్నారు. రోషన్ హీరోగా ఇప్పటికే 2 సినిమాలు చేశారు. ఇప్పుడు ఛాంపియన్ చిత్రంతో రాబోతున్నాడు. శ్రీకాంత్ వ్యక్తిగత జీవితంలో తన మొదటి ప్రేమను త్యాగం చేసిన వైనం ఆయనలోని గొప్ప గుణాన్ని తెలియజేస్తుంది. సినీ కెరీర్తో పాటు నిజ జీవితంలోనూ ఎన్నో అనుభవాలను చూసిన శ్రీకాంత్ ప్రస్థానం ఆదర్శప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.